అలా మదర్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మీ ఇద్దరివి పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫిజికల్ గా కమిట్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కదా. మేడం అదే చెప్పాను, ఫోన్ మొత్తం రీస్టార్ట్ చేయించేసిండు. కాదమ్మా, నువ్వు బ్యాకప్ తీసానంటున్నావు కదా, అప్పుడు ఫొటోస్ ఏమీ రాలేదా? బ్యాకప్ అంటే నేను యాప్ నుంచి ఓన్లీ కాల్ హిస్టరీ మాత్రమే తీసాను మేడం. అంటే కాల్ హిస్టరీలో రొమాంటిక్ గా మాట్లాడుకున్నవి అవన్నీ ఉన్నాయా? అట్లా లేదు మేడం, అవన్నీ ఏం లేవు. సరే, ఈ 6 months లో మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఫొటోస్ ఏమి దిగలేదమ్మా? మీ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళారు కదా, నీకు 2 months ప్రెగ్నెన్సీ అంటే నువ్వు 2 months బ్యాక్ కలిసి ఉండాలి కదా ఫిజికల్ గా. మేడం అప్పుడేం ఫొటోస్ దిగలేదా? నీకు అప్పుడు తెలుసు కదమ్మా 6 months బ్యాక్. ఒక్క నిమిషం నాన్న, వినండి ఒకసారి. ఇట్లా భయపడుతుండే, ఎందుకు అందరు చూస్తారు ఏమొద్దా అని అంటుండే. నాన్న ఒక్క నిమిషం. 6 months బ్యాక్ వరకు అన్ని డిలీట్ అయిపోయినాయి. నీకు కోపం వస్తుంది, ఎందుకంటే అది మీ ఇద్దరు మెమరీ, స్వీట్ మెమరీస్ మీ ఇద్దరు దృష్టిలో, అవునా? ఆ తర్వాత కనీసం మళ్ళీ 6 months తర్వాత ఫిజికల్ రిలేషన్ ఉంది, ఓయో రూమ్స్ కి వెళ్ళామండి అంటున్నావు కదా, అప్పుడైనా ఒక 2-3 ఫొటోస్ దిగుతారు కదమ్మా గుర్తు కోసం. తన బర్త్డే రోజు ఒకటే ఒక ఫోటో నార్మల్ గా దిగినాం మేడం, అంతే. ఇంకా ఫోన్ నార్మల్ గా ఫొటోస్ అయితే దిగలే. ఫొటోస్ అవాయిడ్ చేస్తుండే మేడం, అంటే లేదు నేను దిగను నాకు అంటే ఇలా చెప్తుండే అనమాట. కాదమ్మా, అంతకు ముందు అన్ని ఫోటోలు దిగిన వాళ్ళు సడన్ గా 6 months నుంచి ఫొటోస్ దిగపోవడానికి కారణం ఏంటి? అప్పటి నుంచి అతను ప్లాన్ చేసుకుంటున్నాడా నిన్ను వదిలేయాలని? 3 months నుంచి ప్లాన్ చేసుకున్నాడు మేడం వదిలేయాలని. 3 months లో వదిలేయాలని ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఫిజికల్ గా కమిట్ అవ్వడు కదా. నవంబర్ లో లాస్ట్ అక్టోబర్ 28 కి ఏమో మాట్లాడారు, మేము వెళ్ళాము ఓయోకి. కాదమ్మా, మీకు ఫిజికల్ రిలేషన్ ఫైనల్ గా ఎప్పుడుందో చెప్పండి. ఫైనల్ గా లాస్ట్ అంటే అది అక్టోబర్ 28 కి మేడం. అక్టోబర్ 28 కి మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది. మీరు కేసు ఎప్పుడు ఫైల్ చేశారు? మీ ఫోన్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదమ్మా. నవంబర్ 15, 16 కి నేను చేశాను. ఈ అక్టోబర్ కంటే ముందు ఫిజికల్ రిలేషన్ ఎప్పుడుందమ్మా? అదే మేడం అక్టోబర్ 28 కి ఫిజికల్ రిలేషన్ ఉంది. అంతకు ముందు ఎప్పుడుంది? నవంబర్ 17 రోజు. ఓకే అమ్మా, అంతకు ముందు ఎప్పుడుంది? అంతకుముందు చాలా టైమ్స్ ఉండే మేడం. అంతకుముందు లాస్ట్ గా ఒకటి చెప్పునానా, అక్టోబర్ 28 కంటే ముందు ఇంకొకసారి ఎప్పుడు కలిశారు? ఆగస్ట్ 27 కి మేడం. ఓకే, ఇవన్నీ ఓయో రూమ్స్ లో రికార్డింగ్ తో ఉన్నాయి మీరిద్దరు వెళ్ళినట్టుగా. ఓకే అమ్మా, సరే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా. ఆ అమ్మాయి ఎవిడెన్స్ తో వేసింది అయ్యా కేసు, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ మేడం సైలెంట్ ఏంటంటే లోకి నేను తప్పు చేస్తానంటలేడు. పోలీసులు వాళ్ళు వచ్చి అరిచి వాళ్ళు మాట మాత్రం ఇవ్వట్లేదు మేడం. అతను కొట్టారా అతన్ని? కొట్టలేదు మేడం. ఓకే, సో కొట్టడానికి జస్ట్ చేయలేపారు అంటే కొట్టలేదు. ఓకే అమ్మా, మీ ఫోన్ ఏం అర్థం కావట్లేదండి, క్లారిటీగా మాట్లాడండి. అసలు అబ్బాయి ఫస్ట్ ఏమో నా ముంగట కన్విన్స్ అవుతున్నాడు పోలీసు వాళ్ళ ముందు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి ఇప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ అన్నారుగా మేడం, అయితే ఫస్ట్ నన్ను పిలిపించి మాట్లాడారు అనమాట. పిలిపించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడగానే మళ్ళీ చేంజ్ అవుతున్నాడు. సరే, ఆ అబ్బాయి ఒప్పుకున్నప్పుడు గబుక్కుని మీ ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకోమని అనొచ్చు కదా, అట్లా ఏమన్నా చెప్పారా? అంటే అబ్బాయి అంటే ఒకసారి మా ఇంట్లోతో మాట్లాడతా అని అబ్బాయి అంటుంది. సో అబ్బాయికి ఆల్రెడీ 3 months నుంచి ప్లాన్ ఉంది నిన్ను చేసుకోకూడదు అని. నీకు ఆల్రెడీ 1 week బ్యాక్ నుంచి ఆ అమ్మాయి వేరే ఎంగేజ్మెంట్ జరుగుతుంది పలానా రోజని నీకు ఐడియా వచ్చింది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా అబ్బాయి కాసేపు ఏమో చేసుకుంటా అన్నాడు, సంబంధం ఉంది అంటున్నాడు, కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యి ఈ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అండి, తెలిసిన వాళ్ళమండి అని మాట్లాడుతున్నాడు, అంతేనా? ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఆల్రెడీ కేసు పెడితే ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అవ్వదు అన్న సంగతి ఐడియా ఉందా? చేసుకోను అన్నవాడు ఎలాగో చేసుకోడు, కేసు పెడితే కూడా చేసుకోడు కదా, మరి ఎందుకు పెట్టారు కేసు?
తన్నే అని నేను చెప్తున్నాను. నా ప్రాబ్లం కి ఆయన తప్ప ఎవరు సొల్యూషన్ చెప్పరు. కాదమ్మా, ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే అతను తీసుకొచ్చేసి బలవంతంగా నీ చేత తాళి కట్టిచ్చేస్తారు అనుకున్నావా ఏంటి నీకు? అలా ఫోర్స్ఫుల్ గా పెళ్లిళ్ళు చేసే చట్టాలు ఉన్నాయా ఎక్కడైనా? ఎవరు సమాధానం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా. మీరు గాలి తిరుగులు తిరిగేసి లా అండ్ ఆర్డర్నో పోలీసులను జడ్జెస్నో అడిగితే కుదరదుగా. నువ్వు మెచ్యూర్డ్ అమ్మాయివే కదా, మేజర్వి, జాబ్ వచ్చింది, జాబ్ చేసుకునే కెపాసిటీ ఉన్న అమ్మాయివి. ఎవరు సమాధానం చెప్పాలంటావేంటి? నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ పరిస్థితికి. తెలియదా ప్రెగ్నెన్సీ వస్తుంది అని? మీకు జరిగే అన్యాయానికి అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీకు అన్యాయం జరిగితే లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది? తప్పు చేసిన వ్యక్తిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని నీకు పుట్టే పిల్లలకి ఎవరు సమాధానం చెప్తాడండి అంటే ఎవరికి అవసరం అమ్మా సమాధానం చెప్పడం? ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, నిన్న అబ్బాయి, ఒక్క నిమిషం నాన్న, అని నాకు చెప్తేనే దానికి అవునమ్మా. ఇప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కమిట్ అయిపోయావు. ఆయన చేసుకోని అంటున్నాడు, మరి నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆయన చెప్పాడు కాబట్టి నేను కమిట్ అయ్యానండి, మీరు అందరూ వచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతావా? పెళ్లి చెయ్యండి అని అడగట్లేదు మేడం. మరేమడుగుతున్నావు? నేను అదే అడుగుతున్నా. అది ఇట్లా అయ్యింది కదా, అబ్బాయి కన్విన్స్ అవుతున్నాడు, మళ్ళీ మన పేరెంట్స్ అందరూ కన్విన్స్ అవ్వట్లేదు. ఒకసారి ఏమంటున్నారంటే పట్నం ప్రాబ్లం అని అంటున్నారు, ఒకసారి ఏమో క్యారెక్టర్ అంటారు, ఒకసారి ఏమో ఫ్రాడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అమ్మా, క్లారిటీగా మాట్లాడండి ఒకసారి. అసలు ఏం అర్థం కావట్లేదు మీ వాయిస్. ఒకసారి ఏమో కట్నం ప్రాబ్లం అని అంటున్నారు మేడం. ఇలాగే మాట్లాడండి. ఒకసారి కట్నం ప్రాబ్లం అంటున్నాడు, ఒకసారి ఏమో అది నేను వేరే వాళ్ళతో మాట్లాడతా, అది నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకసారి ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. అదేనమ్మా, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నానా రకాలు మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ నీకు ప్రెగ్నెన్సీయే లేకపోతే నువ్వు కేసు పెట్టేదానివి, కోర్టుల చుట్టూ తిరిగేవాడు, వాడికి ఆల్రెడీ లక్షల ఖర్చులు అవుతాయి, మెంటల్ టెన్షన్ ఇవన్నీ నడుస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు కదా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి, అతన్ని ఎలా అయినా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేయండి అనటం కుదరదు నాన్న. మీరు కేసు పెట్టి అతన్ని పనిష్ చేయగలరు. చేసుకోకపోయినా ఓకే. వాళ్ళు ఏంటంటే నా క్యారెక్టర్ అంతా చీప్ గా మాట్లాడారు. నేను కోర్ట్ ని రిక్వెస్ట్ చేసింది కూడా అదే, నేను జడ్జ్మెంట్ మేడం కూడా రిక్వెస్ట్ చేసింది అదే, నాకు ఒక DNA టెస్ట్ అనేది చేయండి. వాళ్ళ మదర్ ఏమన్నారంటే నా కొడుకే అని తెలిస్తే నేను చేసుకుంటాను అన్నారు వాళ్ళ మదర్. అమ్మా, ఇవన్నీ కూడా ఊరికే మాట్లాడతారు తల్లి. ఎంత ఫోర్స్ఫుల్ గా నువ్వు DNA టెస్టులు చేసి ప్రూవ్ చేసుకొని ప్రపంచంలోకి ఇంకొక తండ్రి లేని పాత్రను ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయడం కంటే మీరు ఈ పాటికి 1-4 సార్లు ఆలోచించుకుంటే బాగుండేది.